కమోడిటీ ట్రేడింగ్లో చాలా రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది బికాస్ ఆఫ్ ఇట్స్ లాట్ సైజ్ అన్నది మనం మాట్లాడుకున్నాం ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో. కమోడిటీ ట్రేడింగ్లో మనకి ఎవ్రీ ₹1 అప్రాక్సిమేట్గా మనకి ₹100 డిఫరెన్స్ రావడాన్ని మనం గమనిస్తున్నాము. సో ఒక ₹1 నియర్లీ ₹100 ఇంపాక్ట్ ఉన్నప్పుడు మనం చాలా క్రూషియల్గా మన లాట్ సైజ్ని అండ్ మన పొజిషన్ సైజింగ్ని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కమోడిటీ ట్రేడింగ్లో ఇంత రిస్క్ ఇన్వాల్వ్ అవ్వడానికి రీజన్ ఏంటి అండ్ ఈక్విటీస్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అన్న విషయాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో మనం కనుక ఎగ్జాంపుల్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ మాట్లాడుకుందాం. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క స్టాక్ ప్రైసింగ్ అన్నది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్న కంపెనీ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మార్కెట్స్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ పర్టిక్యులర్ స్టాక్కి సంబంధించిన ఇంపాక్ట్ అనేది ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ మీద ఆర్ ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ డెసిషన్స్ మీద, దాని యొక్క ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది జనరల్గా. బట్ అదే మనం క్రూడ్ ఆయిల్ ఆర్ గోల్డ్కి సంబంధించిన విషయాన్ని మనం కనుక మాట్లాడుకున్నట్లయితే వరల్డ్లో ఉన్న చాలా కంట్రీస్ అండ్ ఈరోజు మనం చూసినట్లయితే వార్ సిచ్యువేషన్, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఎక్కడో ఒక పర్టికులర్ సప్లై చైన్ డిస్ట్రప్షన్ రాగానే మనకి వరల్డ్ వైడ్గా దాని ఇంపాక్ట్ కనిపిస్తూ ఉండడము అండ్ ఆయిల్ ప్రైసెస్ ఒక డేలోనే మనకి $30-40 చేంజ్ అయిన డేని కూడా మనం ఇలాంటి రోజుల్లో చూసాం. సో మనకి అర్థమవుతుంది కమోడిటీ ట్రేడింగ్లో ఎంత రిస్క్ ఇన్వాల్వ్ అయ్యింది అండ్ చాలా కంట్రీస్ దాని ఇన్వాల్వ్మెంట్ అండ్ కంట్రీస్ తీసుకున్న డెసిషన్స్ ఇంపాక్ట్ కూడా దీని మీద ఉంటుంది. సో మనం మాట్లాడుకుంటే యాజ్ అన్ ఇండస్ట్రియల్ పర్స్పెక్టివ్ రిటైలర్గా మనం ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ క్రూడ్ ఆయిల్ అండ్ కమోడిటీ ట్రేడింగ్. సో ఈ కమోడిటీ ట్రేడింగ్ గురించి మనం గమనించినప్పుడు మనకి గోల్డ్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ లేదా అల్యూమినియం, సిల్వర్ ఇలాంటి ఎటువంటి అసెట్ అయినా మనకి రిలయన్స్ లాగా ఒక కంట్రీ ఎకానమీ మీద, లేకపోతే ఒక కంట్రీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద, లేకపోతే ఆ కంపెనీ యొక్క డెసిషన్స్ మీద ఇంపాక్ట్ అయి ఉండదు. సో మల్టిపుల్ కంట్రీస్ వాటి డెసిషన్స్ మీద, లేకపోతే వాటి మధ్యలో వస్తున్న డెసిషన్స్ ఇంపాక్ట్ అండ్ గోల్డ్ రిజర్వ్స్ ఎలా మూవ్ చేస్తున్నారు, లేదా $US ఎలా చేంజ్ అవుతుంది అండ్ $ని డీడాలరైజ్ అవ్వకుండా US తీసుకున్న డెసిషన్స్ కానీ, శాంక్షన్స్ కానీ, టారిఫ్స్ కానీ ఇలా మల్టిపుల్ వేస్లో మనకి కమోడిటీస్ మార్కెట్ అనేది ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.